రెండు నినాదాలతో అమలు స్ఫూర్తి యాత్రలు చేస్తున్నాం. ఒకటి, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పోయేలా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలని. రెండవది, రైతుల ఆత్మహత్యలు ఆగేలా సమగ్ర వ్యవసాయ విధానం కావాలి. ఈ రెండు కీలకమైనటువంటి డిమాండ్లలో ఇప్పటికే 4 జిల్లాల యాత్రను పూర్తి చేస్తున్నాం. కానీ ఈ 2 జిల్లాలకి ఒక నిజమైనటువంటి అర్థం గజ్వేల్ నియోజకవర్గంలో ప్రారంభం కావాల్సి ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అత్యధికంగా మన 111 అనేది మనం ప్రకటించాం, కానీ మీడియాలో 113 ఆత్మహత్యలు నిన్నటి వరకు జరిగాయి. జగదేవ్పూర్ మండలం ఎక్కడైతే ఎకరానికి ₹1 సంపాదిస్తున్నాను అని చెప్పిన ఒక రైతు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మండలంలో అత్యధిక ఆత్మహత్యలు జరిగాయి. తన ఫామ్ హౌస్ చుట్టూ రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే ఆ సమగ్ర వ్యవసాయ విధానం గజ్వేల్ నియోజకవర్గం నుండి ప్రారంభం కావాల్సి ఉంది. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి ఏ కీలకమైనటువంటి చర్య చేపట్టడం లేదు. ఇవాళ సాగునీరు పేరుతో జరుగుతున్నదంతా ఒక భూదందా. ప్రాజెక్టులు పూర్తి కావు, భూములు కబ్జా అయిపోతాయి ఈ ప్రభుత్వాల చేతుల్లో. కాబట్టి భూముల్ని కాపాడుకోవడము, అది వ్యవసాయం చేసేటువంటి రైతుల్లో ఉంచడము అనేటువంటిది కూడా ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం కావాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తెలంగాణ ఉద్యమ కాలంలో వందలాది మంది యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి టైంలో 2010 నుంచి 2013 మధ్యలో కేసీఆర్ ఫామ్ హౌస్ నిర్మించాడు. నేను ఆయన ఎన్నికల అఫిడవిట్లను చూశాను. 2004లో ఆయనకు 1 ఎకరం భూమి ఉన్నట్టుగా కూడా చూపించలేదు. 2014 ఎన్నికల అఫిడవిట్లో 2010లో 11లో 12లో 13లో ఆయన భూముల్ని కొని ఆ ఫామ్ హౌస్ నిర్మించాడు. అంటే రాష్ట్రం అంతా అట్టడుగుతూ వందలాది మంది యువకులు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పిస్తున్నటువంటి దశలో ఆయన భూముల్ని కొనుగోలు చేస్తూ ఒక ఫామ్ హౌస్ నిర్మించాడు. దాని అర్థం స్పష్టమే. అటువంటి జాగీర్దారులని, అటువంటి భూస్వాముల్ని ప్రతి నియోజకవర్గంలోనూ ఆయన తయారు చేస్తాడు. ఆయన అభివృద్ధి నమూనా. ఆయన ఫామ్ హౌస్ 85 ఎకరాలు. ఆయన మొత్తం నియోజకవర్గంలో పంచింది దళితులకు 85 ఎకరాలు. అంటే మొత్తం వందలాది వేలాది దళిత కుటుంబాలకి భూములు పంచడానికి ఆయన చేతులు రాలేదు. ఆయన ఫామ్ హౌస్ని 85 ఎకరాల్లో నిర్మించడానికి ఆయనకు చేతులు వచ్చింది. అందుకని ఒక అభివృద్ధి నమూనాలోనే తప్పుంది. ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి అభివృద్ధి నమూనా ఉద్యోగాలు ఇప్పించేది కాదు, ఉపాధి అవకాశాలు పెంచేది కాదు, రైతుల ఆత్మహత్యలను ఆపేది కాదు, వ్యవసాయ కుటుంబాలకు ఆదాయాలు కల్పించేది కాదు. అందుకని ఈ అభివృద్ధి నమూనా మారాలి. ఆ మాట మనం గజ్వేల్లోనే స్పష్టంగా ప్రకటించాలి. వ్యవసాయం గురించి రేపు రాబోయే 4 ఎకరాలకి ఎకరానికి 4,000 ఇచ్చేటువంటిది కూడా ఎవరికి వెళ్తుంది? ఇవాళ సర్వేలు తేల్చారు, సమగ్ర సర్వే చేశారు. కేసీఆర్కి 85 ఎకరాలకి 4,000 చొప్పున ఒక ₹3,20,000 వస్తుందని నేను సాక్షి పత్రిక రాసింది. అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు, అధికారులు అందరూ కూడా ఈ డబ్బులు తీసుకోదలుచుకున్నారు. ఎవరు మినహాయించబడ్డారు ఈ 4,000 సహాయాన్ని? 10 లక్షల మంది కౌలు రైతులు మినహాయించబడ్డారు. ఒక్క కౌలు రైతు పేరు కూడా ఈ రాష్ట్రంలో నమోదు చేయబడలేదు. ఒక్క కౌలు రైతుకు కూడా ఎకరానికి 4,000 అందబోవడం లేదు. దళితులకి అసైన్డ్ భూములు పొందిన వాళ్ళకి అందబోవడం లేదు. ఆదివాసీలు కోడుగొట్టుకొని వ్యవసాయం చేసిన వాళ్ళకి అందబోవడం లేదు. వాళ్ళకి పట్టాలు లేవు కనుక, వాళ్ళు సమగ్ర సర్వేలో నమోదు కాలేదు కనుక. ఎవరి తరపున జేఏసీ గొంతెత్తాలి? అణగారిన వర్గాలే కాదు, పక్కకు తోసివేయబడినటువంటి పేద గ్రామీణ వర్గాల తరపున మనం జేఏసీ గొంతెత్తాలి. అది గజ్వేల్లో ఒక గట్టిగా సమగ్ర వ్యవసాయ విధానం అంటే ఏమిటో చెప్పగలగాల మన యాత్ర. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి నేను ఉపాధి అవకాశాలు ఏం కల్పించాడని చూశాను. సంవత్సరం పొడుగుతా ఉపాధి హామీ పథకం అమలైతే అతి తక్కువ అమలైనటువంటి నియోజకవర్గం గజ్వేల్. సగటు పని దినాలు హక్కుగా 100 రోజులు రావాలి ఆ నియోజకవర్గంలో ప్రతి పేద కుటుంబానికి. కానీ 20 నుంచి 25 రోజులు మాత్రమే పని కల్పించినటువంటి స్థితిని నేను చూశాను.
42 కోట్ల రూపాయలు ఒక హక్కుగా ఉపాధి హామీ కింద నియోజకవర్గానికి రావాలి. కేవలం 27 కోట్ల రూపాయలతో ఉపాధి హామీ నడిచింది. 15 కోట్ల రూపాయలు హక్కుగా రావాల్సిన ఆ గ్రామీణ పేదలకి రాలేదు. ఇవాళ ఆయన ప్రతి ఇంటికి పెన్షన్ ఇస్తానని చెప్తాడు. ఇవన్నీ కూడా 15 కోట్లు కావు. ఒక హక్కుగా రావాల్సిన వాటిని ప్రజలకు కల్పించకుండా, ఒక హక్కుగా రావాల్సినటువంటి భూమిని ప్రజలకు కల్పించకుండా ఇవాళ కేవలం పెన్షన్ల పేరుతో లక్షలాది మందికి పెన్షన్లు ఇచ్చాననేటువంటి పేరుతో పరిపాలన సాగిస్తున్నటువంటి తీరును కూడా మనం ఎండగట్టాలి. హక్కుగా ధరలు రావాలి, హక్కుగా భూమి రావాలి, హక్కుగా ఆయనకు కావలసినటువంటి ఉపాధి హామీ వేతనాలు రావాలి, ప్రజలకు కనీస వేతనాలు రావాలి, ఆత్మహత్యలు ఆగాలి అని అంటే ఖచ్చితంగా ఒక జేఏసీ ఒక బలమైనటువంటి గొంతుగా గజ్వేల్లో తిరిగి గర్జించాలి. ఈ యాత్ర విజయవంతమవుతుందని సార్ కోరుకున్నట్టుగా ఒక అత్యంత క్రమశిక్షణతో ఈ యాత్రను ముగించాలని దీంట్లో పాల్గొన్న వాళ్ళందరినీ నేను కోరుతున్నాను.